ఇది అసాధ్యము. వాట్ ఇఫ్ ద హోల్ వరల్డ్ విల్ సే వాట్ ఇఫ్, ద హోల్ వరల్డ్, లోకమంతా చెప్తారేమో వాట్ ఇఫ్ అని. బట్ దైవ బిడ్డలు, దేవుని బిడ్డలు చెప్పటానికి వీల్లేదు. నా దేవుడున్నాడు, నా దేవుడున్నాడు. ఇప్పటికీ దేవుడు మీ జీవితం గురించి ఎన్నో మాట్లాడు ఉంటాడు, కానీ యూ ఆర్ స్పీకింగ్ అగేన్స్ట్ వాట్ గాడ్ స్పోక్ అబౌట్ యూ. నా దేవుడు ఇట్లా చెప్పాడు కానీ, నా దేవుడు ఇట్లా అన్నాడు కానీ, దేవుడు ఇట్లాంటి వాగ్దానం ఇచ్చాడు కానీ, ఇది అవుతుందా, జరుగుతుందా, లేకపోతే అవదులే అని మాటలు మాట్లాడుతున్నారా? ఎవ్రీ డే త్రూ యోర్ వర్డ్స్ యూ కుడ్ బి స్పీకింగ్ అగేన్స్ట్ వాట్ గాడ్ ఆల్రెడీ సెడ్ అబౌట్ యూ. ఈరోజు చాలామంది మన జీవితాల్లో కూడా రియాలిటీ అంటాం. అవునా, మరి ఇది రియాలిటీ కాదా? ఇది రియాలిటీ. డబ్బులు లేవు, నా దగ్గర తలాంతు లేదు, నాకు దగ్గర ఇది లేదు, అది లేదు. కరెక్టే కదా, మనం పాసిబిలిటీసే కదా మాట్లాడుతున్నాం, రియాలిటీ నో నో. విశ్వాసము ఒక కరెన్సీ దేవుని రాజ్యంలో. విశ్వాసము ఒక భాష దేవుని రాజ్యంలో. విశ్వాసపు భాషనే మాట్లాడాలి ఆయన రాజ్యములో. You have to speak this language of faith in his kingdom. You cannot speak reality. లోకానుసారమైన దృష్టితో మాట్లాడటానికి వీల్లేదు. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు, ఇది రియాలిటీ కదా, ఇది ఎట్లా? డజంట్ మ్యాటర్. దాని 5,000 మందికి పైగా, ఇంచుమించు 20,000 మందికి పంచిపెట్టాడంట. రియాలిటీ ఒట్టి 5 రొట్టెలే కదా. అదే రీతి మన జీవితంలో ఎన్నోసార్లు రియాలిటీ ఇస్ యూ డు నాట్ హ్యావ్ మనీ, రియాలిటీ ఇస్ యూ డు నాట్ హ్యావ్ ద టాలెంట్, రియాలిటీ ఇస్ దట్ యూ డోంట్ హ్యావ్ ద కేపబిలిటీ, రియాలిటీ ఇస్ ఆల్ దట్. బట్ డోంట్ స్పీక్ అబౌట్ రియాలిటీ. ట్రస్ట్ వాట్ గాడ్ సేస్ అబౌట్ యూ. ఆమెన్. దేవుడు మీ గురించి ఏం చెప్తున్నాడో అది నమ్మండి.